నమస్సుమాంజలి. మనం ప్రతినిత్యం దీపారాధన చేస్తాం. ఆ దీపపు కాంతి ముల్లోకాలలోని ముక్కోటి దేవతలకు సమర్పించబడుతుంది. అదేవిధంగా ఆ దీపాన్ని పూలతో అలంకరించి దీపాన్ని సమర్పిస్తే ఆ పూలు ముక్కోటి దేవతలకు అర్పించబడతాయి. అందుకే మన వద్ద ఎన్నో పూలు లేకపోయినా, కొన్ని పూలు ఉన్నా లేదా ఒకే ఒక్క పువ్వు ఉన్నా ఆ పుష్పంతో దీపాన్ని అలంకరిస్తే ముల్లోకాలలోని ముక్కోటి దేవతలు పుష్పాంజలిని స్వీకరిస్తారు. అందుకే నేను పూలతో దీపాన్ని ఎన్నో రకాలుగా అలంకరిస్తూ ఉంటాను. అయితే ఈరోజు దీపాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించాను. సహజంగా ఎవరైనా పూలు పరచి ప్రమిదను ఉంచి, లేదు అంటే ప్రమిద చుట్టూ పూలను పేర్చి దీపాలంకరణ చేస్తారు. నేను అలా కాకుండా కొంచెం కష్టపడి దీపాన్ని వెలిగించాను. అది ఎలా అంటే, గులాబీ పువ్వును కాడతో నిలబెట్టి, కాడతో నిలబెట్టడం అంటే కొంచెం కష్టమే. మరి అది గాలిలో నిలబడిన దానితో సమానం. అలా అన్నమాట. దానిపైన కొంచెం బరువైన క్రిస్టల్ ప్రమిద జాగ్రత్తగా పెట్టి నూనె పోసి 2 కాడవత్తులు 1 పువ్వు ఒత్తు వేసి దీపాన్ని వెలిగించాను. కాడవత్తు కష్టాల్ని కడతీర్చాలని, పువ్వు ఒత్తు పుణ్యలోకాల్ని చేర్చాలని చెప్పలేనంత సంతోషంతో ఆ దీపాన్ని వెలిగించాను. ఆ 3 ఒత్తులు ముల్లోకాలలోని చిమ్మ చీకట్లను పోగొట్టాలి. ముల్లోకాలు అంటే మనందరికీ తెలిసినవే. మనలోని సత్వగుణలోకం, తమోగుణలోకం, రజోగుణలోకం. ఈ 3 లోకాలు మనలోనివే. ఆ ముల్లోకాలలో ఆ దీపం వెలిగిపోవాలి. ఒక చిన్న మాట. ఆ పువ్వు ఎలా నిలబెట్టాను అంటే, అఖండ ప్రమిదలో రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టి మధ్య రంధ్రంలో గులాబీ పువ్వు కాడను గుచ్చి జాగ్రత్తగా ఆ పువ్వు చుట్టూ కూడా అగరవత్తు పుల్లల్ని ఒకే సైజులో కట్ చేసి గుచ్చి ఆ పువ్వు చుట్టూ ప్రమిద బరువును మోసేలా అమర్చాను. అందుకే అది అంత స్ట్రాంగ్గా నెక్స్ట్ డేకి కూడా బాగుంది. వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ రేకులు అన్నీ ఒడిలిపోయి ఆ పువ్వు అలా నిలబడి ఆ ప్రమిద ఉన్న విధానం మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫస్ట్ డే కనిపించలేదు దీపం వెలిగినప్పుడు, కానీ నెక్స్ట్ డే కూడా చాలా టైట్గా ఉంది ఆ పువ్వు. తీసేటప్పుడు నాకు చాలా చక్కగా అనిపించింది. థ్యాంక్ యూ.